ఒసేయ్, అడిగిన వాళ్ళందరికీ నీళ్ళ కడవ దానం చేయడం నీకు బాగా అలవాటైపోయింది. ఆ బిందె తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నావో మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వమని చెప్పు, లేదంటే తాట తీస్తాను. ఇది పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న బిందె, దానికి చిన్న చొట్ట పన్నా ఆ వెధవకి మర్యాద ఉండదని చెప్పు. మీ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారండి? అన్నా 4 తలకాయలన్నమాట. తలకాయలేంటి బాబు? ఏం మాట్లాడుతున్నారు? మీరేం భయపడకండి, 4 ఓట్లున్నాయంటున్నారు. రైట్, సరిగ్గా మాట్లాడరా. నువ్వు బయట మాట్లాడినట్టు కాళ్ళు చేతులు తలకాయలంటుంటే పాపం ఆనందయ్య గారు ఇంకేదో అనుకుంటున్నారు. మీరు నన్ను చూసి భయపడినట్టున్నారు. అంతగా భయపడాల్సిన అవసరమేం లేదు. 10 మందికి సాయం చేసే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఎంతో మంది పేదవాళ్ళకి మీరు ఉచితంగా వైద్యం చేస్తుంటారని విన్నాను. ఆస్తులు అంతస్తులు ఉన్నా దానం చెయ్యాలన్న చిన్న ఆలోచన ఎవ్వరికి రాదు. అలాంటిది ఈ చిన్న ఇంట్లో ఉంటూ కూడా ఎంతో మందికి సాయం చేస్తున్నారంటే మీకంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ ఉండరు. తీసుకోరా, వెళ్ళొస్తానండి. సత్యవతి, ఏంటండి? నేరుగా ఇంటికి వచ్చేశాడు. నీళ్ల బిందె సాగుతోటి ఇంట్లో కూడా వచ్చాడంటే తను తిట్టింది మన కూతురే అని తెలిసిపోయిందే ఏంటి? అదేం లేదులే. మరి మనింటికి ఎందుకు వచ్చినట్టు? నీళ్లు లేనట్టు బిందె నీళ్ల కోసం మనింటికి రావాల్సిన అవసరమే ఉంది? ఎవడే వచ్చింది బిందె నీళ్లతో? ఆ ఏదో ఒక పనేంటంట. ప్రతి పనికి మళ్ళీ వాడు రావడం, అది వండి ఇదే వండి అని అడగడం, మీరిచ్చి పంపించడం బాగా అలవాటైపోయింది. ఏమోలేమ్మా, అవసరం లేకుండా ఎందుకు అడుగుతారు? అవతల పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ముందు మన పనులు చూడండి, వాళ్ళ గురించి తర్వాత. ఎందుకంటే నేను కొన్న సామాన్లలో సగం మాయమైపోయాయి. ఇంకోసారి వచ్చి బిందె గిందె అన్నాడంటే ఆ బిందెతోనే వాడి పళ్ళు రాలగొడతాను. ఏమనుకుంటున్నాడు? అమ్మయ్యా, పదండి. ఆగండ్రా. ఏమైందన్నా? అది అమ్మాజీ కుర్చీ. ఆ కుర్చీలో కూర్చునే వాళ్లే కాదు, అది పెట్టే చోటు కూడా శుభ్రంగా ఉంచాలి. అందులో కూర్చునే అమ్మాజీనే కాదు, ఆ కుర్చీని కూడా పవిత్రంగా చూసుకోవాలి. అమ్మాజీ నిలబడిన చోటు ఎంత నీట్గా ఉండాలో ఆమె కుర్చీ కూడా అంతే నీట్గా ఉండాలి.
నంది, అన్నా. ముందా నీళ్లతో స్థలాన్ని శుద్ధి చేయండి. సరే అన్నా. రేయ్, తొందరగా గాని. తీసుకెళ్లి పెట్టండి. అమ్మ ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేది. కొత్త పద్ధతులొచ్చాయి. ఎలక్షన్స్ అంట. ఎదురుగా ఎవరు నిలబడినా, ఎలక్షన్లు జరిగినా అమ్మాజీ విజయం అనేది ఏకపక్షంగా ఉండాలి. అమ్మాజీ గెలుపు అమ్మాజీకి ఎదురు నిలబడిన వాళ్ళకి చెంపదెబ్బలా ఉండాలి. దానికోసం ఇటు వచ్చే జనం వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు అమ్మకి చెప్పండి. వాళ్ళు చెప్పే సలహాలన్నీ నువ్వు రాసుకోవాలరా. సరే అన్నా. ఇప్పుడు బుల్లెట్ దాడి ఎవడెళ్తాడో చూస్తాను. అమ్మా, పూర్తి మద్దతు నీకేనమ్మా. నా ఓటుతో నిన్ను గెలిపిస్తానమ్మా. మీరే గెలుస్తారు. కళ్ళు మూసుకొని నిశ్చింతగా ఉండండి. మీరు గాక ఇంకెవరు గెలుస్తారు? మీదే గెలుపు. ప్రతిసారి మీరు గెలుస్తున్నారు. కాస్త గుడి ఏర్పాట్ల మీద మీకు అన్నేస్తే బాగుంటుంది. అమ్మాజీ గెలిచాక గుడి బాగుపడుతుందని చాలా మంది అనుకుంటారమ్మా. మీరా పని చేశారంటే ఈసారి ఎవ్వరు నిలబడినా వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా ఎవ్వరుండరు. నా దిష్టి తగిలేలా ఉంది. నిజంగానే నువ్వన్నట్టు ఈ కొత్త చీరలో ఎంత అందంగా ఉన్నావు. మహాలక్ష్మిలా ఉండు, దిష్టి తీస్తాను. బిడ్డకి తల్లి దిష్టి తగులుతుందా అమ్మా? నువ్వు మరీను. ఏమో, మనిషి నమ్మొచ్చు గాని కళ్ళని నమ్మకూడదు. ఏమిటి, ఇంకా నా మనవరాల్ని తయారు చేసే దగ్గరే ఉన్నారా? వాళ్ళు ఎప్పుడనగా వస్తామని చెప్పారు? నాకు తెలిసి వాళ్ళు ఇప్పటికే వచ్చుంటారు. వెళ్ళి ఆ టీలు కాఫీలు ఏమిటో చూడండి. అలాగే అత్తయ్య, అయిపోయింది. సరే సరే, త్వరగా కానివ్వండి.
ఏమిట్రా వాళ్ళు ఎప్పుడు అనంగా వస్తామని ఫోన్ చేశారు, ఎంతవరకు రాకపోవడం ఏంటి? ముందు వెళ్లి సంగతి ఏంటో కనుక్కోపో. ఊరికే ఫోన్ చేస్తే మాత్రం బాగుంటుందమ్మా? బయలుదేరిన వాళ్ళని రాకుండా ఉంటామా అని వాళ్ళంటే బాగుంటుందా? సర్లే, ఇంకా రాకపోవడం ఏంటి? ఏంటండి, ఏం చూస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు. బయటేదో గుంపుగా ఉన్నారు, ఏదో గలాబాగా అనిపిస్తుంటే ఏంటా అని చూస్తున్నాను. బయట గలాభాతో మనకెందుకు? రాహుకాలం వచ్చేస్తోంది. వాళ్ళేంటి ఇంకా రాలేదు? అదే నేను చూస్తున్నాను. ఏమైందో ఏంటో. నంది, అన్నా, ఇక్కడ మనం ఉన్నామని తెలిసి ఎవడ్రా వాడు హారన్ కొడుతుంది? బండి అడ్డంగా ఉంది కదన్నా, వాళ్ళు వెళ్ళలేము. వాళ్ళు వెళ్ళాలని దారిస్తామైంది. ముందు మన పని కానివ్వాలి. అలాగే అన్నా. ఏంటండి ఆనందయ్య పద్ధతి? అంతుంది ఇంతుంది అన్నారు, ఎదురు ఒక్కడూ రాలేదు. దారి కడ్డంగా బండ్లు తీయట్లేదు. ఇదేనా ఆయన గారి పరపతి? మనం వస్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలుసు, కానీ వీళ్ళకేం తెలుసే? ప్రతిదానికి వాళ్ళంటావు. ఒరేయ్, నా అనుమానం ఏంటంటే వాళ్ళకి సరిగా అడ్రస్ తెలిసినట్లేదు. ఊరికే నిలబడకపోతే వాళ్ళెంతవరకు వచ్చారో వెళ్లి చూసి రావచ్చు కదా. సర్లేమ్మా, చూసొస్తాను. ఏమండి, వాళ్ళు బయటే ఉన్నారు కదండి, ఎలా వెళ్తారు? అదే చూస్తున్నాను. హలో, ఏమండి? మీ గురించే చూస్తున్నాం. ఏంటి ఎంత ఆలస్యం? దారిలో కారు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? కారేమి ఇబ్బంది పెట్టలేదండి. దారికి అడ్డుగా పెట్టిన వేరే కార్లు, బైకులు ఉన్నాయి. మీ ఇంటి దరిదాపుల్లోకి వచ్చేసాం. మీ ఇంటి ముందు వరుసగా వేరే బళ్ళన్నీ పెట్టున్నాయి. ఏమైందో ఏమిటో అర్థం కావటం లేదు. సరే సరే, వచ్చేసారా? నేను వస్తున్నాను, ఉండండి. పెళ్లి వాళ్ళు వచ్చేసారట. ఈ కారు వెహికల్స్ అడ్డుగా ఉండేసరికి రాలేకపోతున్నారట. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు. సరే. ఏంటన్నా ఇంతసేపు హారన్ కొడుతున్నా? ఎవరు వచ్చి బుల్లెట్ తీయట్లేదు? ఏమయ్యా, నీకు వినపట్లేదా? బండితి. ఏం చేస్తున్నావు? వదలండి. వదిలే బాబు, మా ఇంటికే వచ్చారు. మా వాళ్లే బాబు. వీడు ఎక్కడ చేయేశాడు తెలుసా? మా అమ్మ మీద చేయేశాడు. క్షమించండి బాబు, వాళ్ళకేం తెలీదు. కొత్తగా వచ్చారు కదా. మీ ఇంటికే వచ్చారా? అవును బాబు, మా ఇంటికే వచ్చారు. సర్లేండి, మీ ఇంటికి అంటున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి వదిలేస్తున్నాను. రాయ్ నంది, బండి తీరా. సరేనా?
రండి బాబు రండి, పక్కనే మన ఇల్లు, రండి. పదండి ఆనందయ్య గారు. పదండి. రండి. సరే సరే, బాగానే పలికించారుగా రౌడీలతో స్వాగతం. సత్యవతి, అమ్మాయి లక్ష్మి, వాళ్ళు వచ్చేసారు, పెళ్లి వాళ్ళు వచ్చేసారు, త్వరగా కానివ్వండి. లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, వెళ్ళి టీ పెట్టు, వెళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చాక అందరం వంటగదిలోకి వెళ్తే అస్సలు బాగోదు. సరే. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? చాలేవే, పెళ్లి కూతురు తల్లిదండ్రులం, మా కాకపోతే ఇంకెవరికుంటుంది కంగారు? నువ్వుండు, నేనొస్తాను. రండి రండి రండి, కూర్చోండి. ఏంటి ఆ ఫోటోలన్నీ గోడకు అలా తిప్పేసున్నాయి? ఏం ఫోటోలవి? ఫోటోలు ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి గోడకు ఫ్రేములు తగిలిస్తారు. మీరేంటి ఇలా తిప్పి తగిలించుకున్నారు? అంటే అమ్మా, ఆ ఫోటోలు అవి ఆ ఫోటోలన్నీ నేనే తిప్పాను. అదేంటమ్మా ఫోటోలు తిప్పడం ఏమిటి? ఇప్పుడు మీరందరూ వచ్చారు, రాగానే ఎవరిని చూడాలనుకుంటారు? మా అక్కయ్యని చూడాలనుకుంటారు. అలా చూడగానే గోడ మీదున్న ఫోటోల్లో మా అక్కయ్య కనిపిస్తే ఏం బాగుంటుంది? తను లోపలుందని చెప్పాలి, మీరు తీసుకురమ్మనాలి, మేం వెళ్ళి తీసుకురావాలి. మీరమ్మాయి ఎలా ఉంటుందా అని ఎదురు చూడాలి. అప్పుడు మా అక్క రావాలి, మీరు చూడాలి. ఇంత తతంగా ఉంటే అలా చూడగానే గోడ మీద మా అక్కయ్య ఫోటో కనిపిస్తే ఏం బాగుంటుందని నేనే ఆ ఫోటోస్ అన్ని తిప్పేశాను. అవునా? ఈ ఐడియా కూడా బాగుందే. ముందుగా ఫోటోలు చూస్తే ఏముంటుంది, అమ్మాయిని నేరుగా చూస్తే ఆనందమే వేరు కదా. చాలే ఊరుకోండి. మీరు మా అక్కయ్యని చూడాలనుకుంటే 2 minutes లో మీ ముందుకు తీసుకొస్తాను. త్వరగా తీసుకురామ్మా, మీ అక్కయ్యని చూడాలనే కదా వీళ్ళు ఇంత దూరం వచ్చింది. ఇప్పుడే తీసుకొస్తాం. లక్ష్మి, నూరా. కూర్చోండి. పట్టుకో. ఇవన్నీ ఏంటమ్మా? పెళ్లి చూపులకొచ్చినప్పుడు అమ్మాయి టీ ఇస్తూనో కాఫీ ఇస్తూనో కనిపించటం పద్ధతమ్మా. లే.